బ్రేకింగ్ న్యూస్! ఈ ఫ్రిడ్జ్ లో కూరగాయల పరిస్థితి దారుణంగా మారింది. ఏది ఎక్కడ ఉండాలో తెలియక అన్ని కన్ఫ్యూజ్ అవుతున్నాయి. ఓనర్ గారు, మా బాధలు వింటారా? లేకపోతే ఇలా ఫ్రిడ్జ్ లో పాడైపోయాక నేరుగా చెత్తకుప్పలో పడేస్తారా? ఏంటో మీ మనుషులు చలికాలంలో స్వెటర్ వేసుకుంటారు, నన్నేమో తీసుకెళ్లి ఐస్ బాక్స్ లో పెడతారు. ఫ్రిడ్జ్ లో పెడితే నా లోపల పిండి పదార్థం కాస్త చక్కెరలా మారిపోతుంది. నా స్వీట్నెస్ తట్టుకోలేవు. నేను లోపలికి వస్తున్నానంటే మొత్తం ఫ్రిడ్జ్ కి నా నామకరణం చేసేస్తా. రేపు నువ్వు ఫ్రిడ్జ్ లో కేక్ పెట్టినా అది ఉల్లిపాయ ఫ్లేవర్ లోనే ఉంటుంది. నాతో పెట్టుకోకు, బయటే ఉంచు. నన్ను ఫ్రిడ్జ్ లో పెట్టి నా అందాన్ని పాడు చేయకు. చల్లదనానికి నా బాడీ మెత్తబడిపోతుంది. ప్లీజ్ నన్ను బయటికి తీయండి. నన్ను తడి చేతులతో ముట్టుకోకు, నాకు జలుబు చేస్తుంది, కుళ్ళిపోతాను. నన్ను పేపర్ డ్రెస్ టిష్యూ వేసి జాగ్రత్తగా దాచుకోకపోతే రేపటికి శ్మశానానికే. మేం విడిగా ఉంటే మా ఘాటు తగ్గిపోతుంది. మమ్మల్ని ఒకే కవర్ లో పెట్టి హౌస్ అరెస్ట్ చేయి. అప్పుడే మేం పవర్ఫుల్ గా ఉంటాం. ఫ్రిడ్జ్ కొన్నాం కదా అని అన్నింటినీ తోసేయకండి. దేనికి ఉండాల్సిన చోటు దానికి ఉండాలి. లేదంటే మీరు తినేది కూరగాయలు కాదు, ఐస్ ముక్కలు. నువ్వు పద్ధతిగా బాక్సుల్లో సర్దుతానంటేనే నీ ఇంట్లో ఉంటాం. లేదంటే తెల్లారేసరికి కుళ్ళిపోయి నీ ఫ్రిడ్జ్ అంతా కంపు కొట్టేలా చేస్తాం. చాయిస్ నీదే. నన్ను తింటే కళ్ళు కనిపిస్తాయని నీ నమ్మకం కదా? మరి అంత తెలివితేటలు ఉన్నప్పుడు నన్ను కనీసం గాలి తగలకుండా ప్లాస్టిక్ కవర్లో పెట్టాలన్న చిన్న విషయం తెలియడానికి నీకు ఇన్నేళ్లు పట్టిందా? అవును, నేను బయటే ఉంటాను. ఎందుకంటే నాకు ఆ ఏసీ గాలి, ఫ్రిడ్జ్ విలాసాలు అవసరం లేదు. నా చుట్టూ ఉన్న ఆ పొట్టు నా సెక్యూరిటీ గార్డ్ లాంటిది. నన్ను ఫ్రిడ్జ్ లో పెట్టి ఆ మాయిశ్చరైజర్ తో కుళ్ళిపోయేలా చేయకాదు. నా బాడీలో 95% వాటర్ ఉంటుంది తెలుసా? అందుకే నేను ఇంత కూల్ గా ఉంటాను. నన్ను ఫ్రిడ్జ్ చివర్లో పడేకు. అక్కడ మరీ చలి ఎక్కువైతే నా చర్మం పాడవుతుంది. నీ ఫ్రిడ్జ్ లో ఉన్న మిగతా కూరగాయల మొహాలు చూసావా? ఎంత డల్ గా ఉన్నాయో. నేను మాత్రం ఈ జిప్లాక్ బ్యాగ్ లో ఉంటూ నా షైనింగ్ ని కాపాడుకుంటున్నాను. నేనంటే కూరగాయని కాదు, నీ కిచెన్ కు ఒక ఆర్నమెంట్ ని. నన్ను వండనంత వరకు నేను చాలా సాఫ్ట్. కానీ నన్ను ఫ్రిడ్జ్ లో పెట్టి నా టెంపరేచర్ మార్చావంటే మాత్రం నేను గట్టిపడిపోయి నీకు అసలు రుచి చూపించను. నేను బయట ఉంటేనే రాజుని, లోపల పెడితే సామాన్యున్నాయి. నాలో ఎన్ని గ్యాప్స్ ఉంటాయో తెలుసుగా? అందులో చిన్న చిన్న పురుగులు దాక్కుని నీతో ఆటాడుకుంటాయి. అందుకే నన్ను క్లీన్ చేసి డ్రై చేసి దాచమన్నది. ప్రతి కూరగాయకి ఒక పద్ధతి ఉంటుంది. నిజమే, ఖచ్చితంగా. ఆ పద్ధతిలో పెడితేనే అవి ఫ్రెష్ గా ఉంటాయి. లేదంటే నీ డబ్బులు డస్ట్బిన్ లోకి వెళ్తాయి. నేనేం ప్లాస్టిక్ నిమ్మకాయని కాదు బాస్, గాలి తగిలితే డ్రై అయిపోవడానికి. నన్ను సరిగ్గా చూసుకోకపోతే నీ బిర్యానీలో పిండడానికి కూడా నేను మిగలనని గుర్తుంచుకో. స్నానం చేయించాక తొడవకుండా ఫ్రిడ్జ్ లో పడేస్తావా? నీకేమైనా పిచ్చా? తడితో ఉంటే కుళ్ళిపోయి నీ ఫ్రిడ్జ్ మొత్తాన్ని నా ఫ్లేవర్తో కుమ్మేస్తా. కాస్త నూనె రాస్తే మెరిసిపోతూ మహారాణిలా ఉంటా. లేదంటే ఎండిపోయి నీ పాత సామాన్ల బాక్సులో పడి ఉన్న తుప్పు పట్టిన ఇనుములా కనిపిస్తా. నన్ను కవర్లో పెట్టి దాచుకో. లేదంటే సైలెంట్ గా ఎండిపోయి నీ కిచెన్ కింగ్డమ్ నుంచి ఎగ్జిట్ ఇచ్చేస్తా. అప్పుడు చుక్క జ్యూస్ కోసం నువ్వు పడే కష్టాలు చూడలేక నేనే ఏడ్చేస్తా. నిమ్మకాయే కదా అని చులకనగా చూడకు. రేపు రేటు పెరిగినప్పుడు నా దగ్గరికే వస్తావు. అప్పుడు నేను ఫ్రెష్ గా ఉండాలంటే ఇప్పుడు నేను చెప్పిన లెసన్ వినాలి. నేను ఈ టిప్స్ పాటించకపోతే మీ ఫ్రిడ్జ్ లో కూరగాయలు కుళ్ళిపోయి మీకు శాపం పెడతాయి. ఆ పాపం మీకు తగలకూడదంటే వెంటనే ఆ సబ్స్క్రైబ్ బటన్ నొక్కి పుణ్యం కట్టుకోండి. మా కూరగాయల ఆత్మశాంతి కోసం ఒక లైక్ కొట్టు. అరే, నిజంగానే 1000 మంది మనల్ని గుర్తుపెట్టుకున్నారా? రోజు ఫ్రిడ్జ్ ఓపెన్ చేసి మమ్మల్ని కూరల్లోకి తీసుకెళ్లే మనుషుల మధ్య మా కోసం ఒక బటన్ నొక్కే మనసులు కూడా ఉన్నాయన్నమాట. అవునరా, రేపు మనం ఉండకపోవచ్చు, ఎవరో ఒకరి ప్లేట్లోకి వెళ్ళిపోవచ్చు. కానీ ఈ 1000 అనే నంబర్ మాత్రం మన గుర్తుగా ఇక్కడే ఉండిపోతుంది. అది చాలు మనకి. ఛీ, ఏంట్రా ఈ సెంటిమెంట్? ఎప్పుడూ కుళ్ళిపోతామేమో అని భయపడే మాకు ఇంతమంది ప్రేమనిచ్చి ఫ్రెష్ గా ఉంచారు చూడు. అదిరా అసలైన కిక్కు. లోకంలో ఎన్నో రంగులున్నాయి, కానీ మనలాంటి సాదాసీదా కూరగాయలకు కూడా ఇంత గౌరవం దక్కుతుందని నేనైతే ఊహించలేదు. థ్యాంక్ యూ ఫ్రెండ్స్. అంటే ఇప్పుడు మనం అందరి ఇళ్లలో కూరగాయలం మాత్రమే కాదు, అందరి ఫోన్లలో హీరోలం అన్నమాట. ఈ ఫీలింగ్ చాలా బాగుందిరా. నేను చాలా చిన్నదాన్ని అయినా నన్ను కూడా గుర్తించి ఈ టీంలో భాగం చేశారు. మనల్ని ఇంతలా ఆదరిస్తున్న ఆ 1000 మందికి మనం ఎప్పటికీ రుణపడి ఉంటాం. మా ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసిన ప్రతి ఒక్కరికి పేరు పేరున మా హృదయపూర్వక ధన్యవాదాలు. మీ ఈ ప్రేమే మమ్మల్ని మరిన్ని మంచి వీడియోలు చేయడానికి నడిపిస్తుంది. థ్యాంక్ యూ సో మచ్.